మిత్రులారా, మీ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ని చెడగొట్టే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. సో ప్లీజ్, ఈ వీడియోలో కొన్ని స్పాయిలర్స్ ఉంటాయి కనుక ఒకవేళ మీరు కల్కి మూవీ చూసి ఉండకపోతే ఈ వీడియోని ఇక్కడితోనే ఆపేయండి. థ్యాంక్ యూ. సో పాయింట్కి వస్తే, ఈ వీడియోలో మనం కల్కి మూవీలో ఎవరెవరి క్యామియోస్ ఉన్నాయి, వాటిలో బాగున్నవేంటి బాలేనివేంటి అన్న విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. టు బిగిన్ విత్, మృణాల్ ఠాకూర్ ఒక ప్రెగ్నెంట్ లేడీగా ఆమె ఈ మూవీలో యాక్ట్ చేసింది. ఆమె రోల్ ద్వారా కాశీలో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ యొక్క అవస్థల్ని, వాళ్ళకుండే థ్రెట్ని ఎఫెక్టివ్గా చూపించగలిగారు. నిజానికి ఈ రోల్ని చేయడానికి పేరున్న యాక్టర్స్ని పెట్టాల్సిన అవసరం లేదు. బట్ మృణాల్ చేత ఈ రోల్ని చేయించడం వల్ల ఈ సీన్ మనకి రిజిస్టర్ అవుతుంది. అండ్ ఈ సీన్ మూవీకి ఇంపార్టెంటే కాబట్టి తన క్యామియో ఈ మూవీకి యూజ్ అయిందని చెప్పాలి. కమింగ్ టు ద నెక్స్ట్ క్యామియో, దుల్కర్ సల్మాన్. ప్రభాస్ చేసిన భైరవ క్యారెక్టర్ని పెంచి పెద్ద చేసే రోల్ చేశారు దుల్కర్. భైరవ క్యారెక్టర్కి ఉండే స్కిల్స్ అన్నీ దుల్కర్ చేసిన పైలట్ రోల్ నుండి నేర్చుకున్నవే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, భైరవ క్యారెక్టర్ అంత సెల్ఫిష్గా బిహేవ్ చేయడానికి రీజన్ కూడా దుల్కరే. చూడడానికి సాదాసీదాగా ఏ హంగులు లేకుండా కనిపించినా కూడా దుల్కర్ క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్సే ఉంది ఈ మూవీలో. సో తన క్యామియో కూడా ఈ మూవీకి యూజ్ అయిందనే చెప్పాలి. కమింగ్ టు ద నెక్స్ట్ క్యామియో, రామ్ గోపాల్ వర్మ. చాలా ర్యాండమ్గా ఒక సీన్లో వచ్చి ప్రభాస్ దగ్గర 5,000 యూనిట్స్ తీసుకొని చేతిలో ఒక గుడ్డు పెట్టిపోయే క్యారెక్టర్ అయింది. బయట ఆయన యాటిట్యూడ్కి తగ్గట్టుగా జస్ట్ ఫన్ కోసం పెట్టిన క్యామియో ఇది. సో కథపరంగా ఆయన క్యామియోకి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఏదో కొంచెం ఫన్ అయితే జనరేట్ అయింది కాబట్టి హిస్ క్యామియో వాజ్ ఓకే. మరీ గొప్పగా ఏం లేదు, అలాని బ్యాడ్గా కూడా లేదు. ఈవెన్ రాజమౌళి గారి క్యామియో కూడా ఈ తరహాలోనే ఉంటుంది. ర్యాండమ్గా ఒక సీన్లో వచ్చి ప్రభాస్తో ఒక చిన్న ఫన్ బ్యాంటర్ చేసి వెళ్ళిపోతారు ఆయన. ఇట్ వాస్ ఫన్ టు వాచ్. బట్ కథపరంగా చూసుకుంటే ఆయన క్యామియోకి పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు. సో ఆయన క్యామియో బాగాలేదని అనలేం, కానీ అట్ ద సేమ్ టైం ఇంపార్టెన్స్ ఉందని కూడా చెప్పలేం. కమింగ్ టు ద నెక్స్ట్ క్యామియో, ఫారియా అబ్దుల్లా అండ్ కేవి అనుదీప్. ఈ మూవీలో ఎలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేయకుండా అనవసరంగా పెట్టిన క్యామియోస్ అంటే వీళ్ళిద్దరివే అని చెప్పాలి. ఒక సీన్లో సడన్గా అలా కనిపించి వెళ్ళిపోతారే తప్ప వాళ్ళ వల్ల ఎలాంటి ఫన్ను జనరేట్ అవ్వదు. వాళ్ళ క్యామియోస్కి పెద్దగా ఇంపార్టెన్స్ కూడా లేదు. సో వీళ్ళిద్దరి క్యామియోస్ బాగాలేవని నా పర్సనల్ ఫీలింగ్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ద విజయ్ దేవరకొండ. ఈ మూవీలో అర్జునుడిగా ఒక పవర్ఫుల్ క్యామియో చేశారు. గెటప్ పరంగా నాకు తన మీద పెద్దగా కంప్లైంట్స్ ఏమీ లేవు, కానీ సమ్హౌ ఆయన డిక్షన్ మాత్రం నాకు కొంచెం వియర్డ్గా అనిపించింది. మేబీ వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పించుంటే బెటర్గా ఉండేదేమో అని నా పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు నేను చెప్పింది విని నేనేదో విజయ్ దేవరకొండ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నానని తప్పుగా అనుకోకండి. నాకు అనిపించింది నేను చెప్పానంతే. దీని వెనక వేరే ఎజెండా ఏమీ లేదు. తన క్యామియో వల్ల అర్జునుడి క్యారెక్టర్ ఎంతవరకు ఎలివేట్ అయ్యిందన్న విషయం పక్కన పెడితే, తన క్యామియో వల్ల క్లైమాక్స్లో ప్రభాస్ చేసిన ఇంకొక రోల్కి అయితే వేరే లెవెల్లో ఎలివేషన్ వచ్చింది కాబట్టి మూవీ మొత్తానికే హైలైట్గా నిలిచిన ఆ క్లైమాక్స్ ఎపిసోడ్లో తను కూడా ఒక భాగమే కనుక వీడి క్యామియో కూడా ఈ మూవీకి యూజ్ అయిందని చెప్పాలి. సో నాకు గుర్తున్నంత వరకు నేను మూవీలో చూసిన క్యామియోస్ ఇవే. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయి, వాటిని నేను మెన్షన్ చేయలేదు అని మీకు అనిపిస్తే వాటిని కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ మూవీలో మీకు నచ్చిన క్యామియోస్ ఏంటి, నచ్చనివేంటి అన్న విషయాన్ని కూడా కామెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.